ఒక్కసారి ఊహించండి. ఒక మనిషి తన జీవితంలో 40 సంవత్సరాలు కష్టపడ్డాడు. ప్రతి రూపాయిని లెక్కపెట్టాడు. తన కోరికలను వదులుకున్నాడు. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. చివరికి అతను అనుకున్నది సాధించాడు. సొంత ఇల్లు, బ్యాంకులో కోట్లు, ఆర్థిక భద్రత అన్నీ ఉన్నాయి. కానీ ఒక విచిత్రమైన ప్రశ్న ఇప్పుడు అతని జీవితాన్ని వెంటాడుతోంది. జీవితాంతం సంపాదించిన డబ్బును ఇప్పుడు ఖర్చు చేయడానికి ఎందుకు భయపడుతున్నాడు? నిజానికి ఈ వీడియో డబ్బు గురించి కాదు, మనిషి మనస్తత్వం గురించి. జీవితాంతం సేవ్ చేయడం నేర్చుకున్న ఒక తరం జీవించడం ఎలా మర్చిపోయిందో దాని గురించి. వెల్కమ్ బ్యాక్ టు రేణుకా యూనివర్స్. మన ఛానల్లో మన జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు, అవగాహన కలిగించే సమాచారం, ఆరోగ్యం, భద్రత మరియు ప్రతిరోజు జీవితానికి ఉపయోగపడే విలువైన విషయాలను చాలా సులభంగా మీ ముందుకు తీసుకొస్తుంటాం. కాబట్టి ఇలాంటి ఉపయోగకరమైన వీడియో మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరి వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మనం చర్చించబోయే విషయం లక్షలాది మంది భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన కానీ ఆలోచింపచేసే విషయం. మన దేశంలో ఒక తరం ఉంది. ఆ తరం కొరతల మధ్య పెరిగింది. ఈరోజు పిల్లలు ఆన్లైన్లో ఒక బటన్ నొక్కితే వస్తువులు ఇంటికి వచ్చేస్తాయి. కానీ ఒకప్పుడు పరిస్థితి అలా కాదు. టెలిఫోన్ కనెక్షన్స్ కోసం సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చేది. ఒక స్కూటర్ కొనాలన్నా వెయిటింగ్ లిస్ట్ ఉండేది. ఉద్యోగం దొరకడమే జీవితంలో అతిపెద్ద విజయం అనుకునే కాలం అది. అలాంటి పరిస్థితుల్లో పెరిగిన వాళ్లకు డబ్బు విలువ కేవలం కాగితపు నోట్ల విలువ కాదు, అది భద్రత, అది గౌరవం, అది భవిష్యత్తుకిచ్చే హామీ. అందుకే వాళ్ళు తమ జీవితాన్ని ఒకే సిద్ధాంతంతో గడిపారు. ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత దాచుకున్నామన్నదే ముఖ్యం అని నమ్మారు. బస్ ఛార్జీ ఆదా చేయడానికి నడిచారు. అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించారు. కొత్త బట్టలు కొనకుండా పాతవే వాడారు. తమ కోరికలను వదిలి పిల్లల చదువులకు, కుటుంబ భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళ జీవితమంతా ఒక మిషన్లా గడిచింది. ప్రతి రూపాయి వెనుక ఒక లక్ష్యం ఉండేది. కాలం గడిచింది. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. రిటైర్మెంట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తికి అప్పులేని ఇల్లు ఉంది. బ్యాంక్లో ఎఫ్డీలు ఉన్నాయి. పీపీఎఫ్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మొత్తం కలిపి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి కూడా ఉండొచ్చు. బయటి వాళ్ళు చూస్తే అతను విజయవంతమైన వ్యక్తి, జీవితంలో గెలిచిన వ్యక్తి. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. వేసవి కాలంలో రాత్రి చెమటలు పడుతున్నా ఏసీ పూర్తిగా ఆన్ చేయడానికి ఇష్టపడడు. కరెంట్ బిల్ పెరుగుతుందని ఆలోచిస్తాడు. ఆరోగ్య సమస్య ఉన్నా ఆపరేషన్ కొంతకాలం ఆగితే ఏమవుతుంది అని వాయిదా వేస్తాడు. సౌకర్యంగా ఫ్లైట్లో వెళ్ళగలిగిన ట్రైన్లో స్లీపర్ క్లాస్లోనే వెళ్తాడు. ఎందుకంటే సమస్య డబ్బు లేకపోవడం కాదు, డబ్బు ఖర్చు చేయడం అలవాటు లేకపోవడం. ఫైనాన్షియల్ సైకాలజీలో దీనికి ఒక పేరు ఉంది. దానిని స్విచ్ ఫెయిల్యూర్ అంటారు. అంటే జీవితాంతం సేవ్ మోడ్లో ఉన్న మనస్సు స్పెండ్ మోడ్లోకి మారలేకపోవడం. ఇది బయటకు కనిపించే సమస్య కాదు, ఇది పూర్తిగా మనసులో జరిగే విషయం. 40 సంవత్సరాల పాటు మెదడుకి ఒకే సందేశం వెళ్తూ ఉంటుంది: ఖర్చు తగ్గించు, దాచుకో, భవిష్యత్తు కోసం ఉంచు. ఈ ఆలోచన అంత లోతుగా పాతుకుపోతుంది కాబట్టి రిటైర్మెంట్ వచ్చిన తర్వాత కూడా అదే మైండ్ సెట్ కొనసాగుతుంది. ఇక్కడ చాలామంది ఒక పొరపాటు చేస్తారు. వాళ్ళు డబ్బును కాపాడుతున్నారు అనుకుంటారు. కానీ వాస్తవానికి వాళ్ళు తమ జీవితంలోని అనుభవాలను కోల్పోతున్నారు. ఎందుకంటే డబ్బు పెరుగుతూనే ఉంటుంది, కానీ వయస్సు ఆగదు, ఆరోగ్యం ఆగదు, సమయం ఆగదు. 35 సంవత్సరాల వయసులో చేయగలిగిన ప్రయాణం 75 సంవత్సరాల వయసులో చేయలేకపోవచ్చు. ఈరోజు అనుభవించగలిగే ఆనందం మరో 10 సంవత్సరాల తర్వాత అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ సమస్య వెనుక ఉన్న ప్రధాన కారణం భయం. ముఖ్యంగా డబ్బు అయిపోతుందనే భయం. నేను ఇంకో 20 సంవత్సరాలు బ్రతికితే, భవిష్యత్తులో ఆసుపత్రి ఖర్చులు పెరిగితే, ద్రవ్యోల్బణం వల్ల డబ్బు విలువ తగ్గితే, ఈ ప్రశ్నలు వాళ్లను వెంటాడుతూనే ఉంటాయి. అందుకే వాళ్ళు జీవితాన్ని ఆస్వాదించే అవకాశాలను కూడా వదులుకుంటారు. విచిత్రంగా చెప్పాలంటే అత్యంత చెడ్డ పరిస్థితి కోసం సిద్ధమవుతూ అత్యంత మంచి పరిస్థితిని కోల్పోతారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పెద్ద మొత్తంలో ఆస్తి వదిలిపెట్టాలని అనుకుంటారు. కానీ ఈరోజు చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రుల డబ్బు కంటే వాళ్ల సంతోషాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు. జీవితాంతం కష్టపడ్డ తల్లిదండ్రులు చివరి దశలో కూడా ఖర్చు చేయడానికి భయపడడం చూడాలని కాదు, వాళ్ళు ఆనందంగా జీవించడం చూడాలని కోరుకుంటున్నారు. అందుకే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఒక సలహా ఇస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా డబ్బును ఒకే గుంపుగా చూడొద్దు అంటున్నారు.
ఒక భాగం అవసరాల కోసం ఉంచాలి. ఒక భాగం వైద్య ఖర్చుల కోసం ఉంచాలి. మరో భాగాన్ని ఆనందం కోసం కేటాయించాలి. ప్రయాణాలు చేయడానికి, మంచి అనుభవాలు పొందడానికి, జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేకంగా ఉంచాలి. ఎందుకంటే ఆ డబ్బు కూడా మీ జీవితానికే పనిచేయాలి. చివరికి మనం గుర్తుంచుకోవలసిన విషయం ఒకటే, డబ్బు అనేది నిల్వ చేసిన శక్తి. మీరు జీవితాంతం ఆ శక్తిని సేకరించారు. కానీ ఆ శక్తిని ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించడానికి ఉపయోగించకపోతే దాని అసలు ప్రయోజనం నెరవేరదు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఒక విజయం కావచ్చు, కానీ జీవితాన్ని ఆస్వాదించడం అంతకంటే పెద్ద విజయం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఆలోచన. మీరు సంపాదించిన డబ్బు మీకు సేవ చెయ్యాలి. మీరు దానికి బానిసగా మారకూడదు. జీవితాంతం కష్టపడ్డ తర్వాత కూడా చిన్న చిన్న సౌకర్యాలకు భయపడాల్సిన అవసరం లేదు. ఏసీ ఆన్ చెయ్యండి. ఆరోగ్యంపై ఖర్చు పెట్టండి. కుటుంబంతో ప్రయాణం చెయ్యండి. మంచి అనుభవాలను సొంతం చేసుకోండి. ఎందుకంటే డబ్బు యొక్క అసలు విలువ అది ఎంత ఉందో కాదు, అది మీ జీవితాన్ని ఎంత అందంగా మార్చిందో దానిలో ఉంటుంది. మీ అభిప్రాయం ఏమిటి? మీ ఇంట్లో లేదా మీకు తెలిసిన వారిలో ఇలాంటి స్విచ్ ఫెయిల్యూర్ ఎప్పుడైనా గమనించారా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి జీవిత పాఠాలు, లోతైన ఆలోచనలు, మనసును మార్చే విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే రేణుకా యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.